మరి మీకు మీరు కల్ట్ అని ఎప్పుడు ఫీల్ అయ్యారు? లేదు, మా వాడు అంటుండే అన్న టైటిల్ బాగుంది, మన సినిమాకి పెట్టుకుందాం అన్న అన్నాడు. లేదరా ఉన్నిద్దాం, బాగుంది సినిమాకి బాగుంటుంది అని చెప్పి. మీ రియల్ లైఫ్ లో మీరు నేను కల్ట్ అని ఎప్పుడైనా ఫీల్ అయ్యారు? ఫీల్ ఫస్ట్ నేనే అవ్వాలి సార్, అప్పుడే మీరు నమ్ముతారు. నేను చాలా ఫీల్ అవుతుంటా సార్. విశ్వ గారు, ఈ కల్ట్ #కల్ట్ అనేది డ్రగ్స్ నేపథ్యంగా రాబోతుందని నీ పోస్టర్ చూస్తే ఫస్ట్ లుక్ చూస్తే అర్థం. అంటే బేసికల్లీ సినిమాలో కొన్ని లేయర్స్ ఉండబోతున్నాయి అని చెప్పి యాడెడ్ దిస్. లేయర్స్ మీరేంటో మళ్ళీ దీనికి ఇన్స్పైర్ అవుతుందని చెప్పి. రైట్. అంటే మీ కథ నేపథ్యం ఏంటో పూర్తి స్థాయిలో తెలియదు కాబట్టి, సో మీరు సే టు నో డ్రగ్స్ #కల్ట్ అన్నారు. ఇండస్ట్రీకి సంబంధించి ఇప్పటికే డ్రగ్స్ విషయంలో చాలా వివాదాలు ఎదుర్కొంటుంది. సో పోలీసులు కూడా పూర్తి వినండి. సినిమాలో ఇలాంటి సన్నివేశాలు ఉన్నా కూడా పోలీసులు ఇప్పటికే వారించారు. ఈ నేపథ్యంలో సినిమా తీసి ఇండస్ట్రీలో ఉన్న ఇండస్ట్రీకి పడ్డ పేరు చెరిపోయడానికా, లేకపోతే ఇండస్ట్రీని ఇలాంటి సినిమాల ద్వారా ఇంకా ఇరుకుని పెట్టడానికా విశ్వక్సేన్ ఈ సినిమా ఎత్తుకున్నారా? బేసిక్గా అంత ఆలోచించాలి సార్. ఈ సినిమాలో ఒక లేయర్ దగ్గర కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి. సో పోస్టర్ డిజైన్లో డెఫినెట్లీ అవి ఉన్నందుకు ఐ డు నాట్ వాంటెడ్ టు గ్లోరిఫై దెమ్. డెఫినెట్లీ సినిమాలో మేము ఒక మంచి విషయమే చెప్తున్నాం. సో దాని పోస్టర్ నుండి స్టార్ట్ చేసిన అంతే. హాయ్ విశ్వ గారు. సార్ ఉంది సార్, నేను రిలీజ్ దగ్గరలో చెప్తా. వియట్నాంలో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ గురించి నుండే ఇన్స్పైర్ అయ్యి నేను రాసిన ఇది. నేను అది మీకు రిలీజ్కి దగ్గరలో ఉన్నప్పుడు ఐ కెన్ స్పీక్ మోర్. చాలా ఎక్సైటింగ్ ఉంటుంది ఆ పాయింట్, మీకే చిప్పలు వేసిపోతుంది అసలు ఇట్లా జరిగిందా నిజంగానే. జరిగింది కూడా 1 year బ్యాక్, నా పర్సనల్ లైఫ్లో కాదు. నేను పోలే సార్ వియట్నాం. విశ్వ గారు హాయ్ సార్. సే నో టు డ్రగ్స్ అనేది గవర్నమెంట్లో వాడుతుంటాయి, గవర్నమెంట్ ఎక్కువగా ఇచ్చేసిన మెసేజ్ పెడుతుంటుంది. సో మీరు కూడా సే నో టు డ్రగ్స్ అన్నారు కదా, సో దీనికి మీరు ఏమైనా మెసేజ్ ఓరియంటెడ్ ఉందా లేదా ఫుల్లీ కమర్షియల్ సినిమా అనేది? కమర్షియల్ అవుద్ది, కమర్షియల్గా తీయట్లేం. కమర్షియల్ అవుద్ది బేసికల్లీ సినిమా. నేను ఫలక్నామా కూడా కమర్షియల్ సినిమా అని తీయలే, దాంట్లో కమర్షియల్గా వర్కౌట్ అయింది అది. సో ఇప్పుడు యానిమల్ సినిమాలో కూడా ఐటమ్ సాంగ్ లేదు, బట్ కమర్షియల్గా వర్కౌట్ అయింది. ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ అని కాదు, కమర్షియల్గా వర్కౌట్ అవుతుంది సినిమా. కానీ తీయడమే, ఇది కమర్షియల్గా తీద్దామని చెప్పి తీసింది కాదు. డెఫినెట్లీ వెరీ కొలోకియల్గా ఉంటుంది సినిమా. డైలాగ్స్ కానీ యాక్టింగ్ కానీ ఏది చూసినా మీకు సినిమా చూసినట్టు ఉండదు. చాలా చాలా న్యూ ఏజ్ కొలోకియల్గా ఉంటుంది సినిమా. స్టోరీ రైటర్ మీరే కదా, దీనికి ఏమైనా మెసేజ్ ఇస్తున్నారా యూత్ కానీ స్టూడెంట్స్ కానీ? ఇప్పుడు చాలా డ్రగ్స్ వలన గవర్నమెంట్స్ ఎక్కువగా ప్రెజర్ చేస్తున్నాయి తగ్గించమని. అసలు